నమస్తే అండి, నేను రజాక్. పాకిస్తాన్ అనేది అసలు మానవత్వం లేనటువంటి దేశం. మానవత్వం అనేది వాళ్ళలో కొంచెం కూడా లేనటువంటి దేశం. అది అతి ఘోరంగా పాక్ కాల్పులు జరగడం కారణంగా భారత్లో ఉన్నటువంటి కవలలు మృతి చెందారు. వాళ్ళు చాలా చిన్నపిల్లలు అన్నమాట. అసలు భారత్ ఒక పక్క యుద్ధం జరుగుతూ ఉంటే వాళ్ళు డ్రోన్స్ పంపిస్తూ ఉన్నారు. మరోవైపు వాళ్ళ ప్యాసింజర్ ప్లేన్లు అవుతున్నాయో వాళ్ళ ఎయిర్ స్పేస్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఒక్క మిసైల్ వెళ్ళి వాటిని కొడితే కనుక దెబ్బకి చచ్చిపోతారు. అందరూ కూడా ప్లేన్లో ఉన్న అందరూ కూడా చచ్చిపోతారు. సో అలాంటి వర్స్ట్ కంట్రీ అది. భారత్పై కోపంతో ఆ రోజు వీళ్ళు చేసింది ఏంటంటే, మన బేస్ని టార్గెట్ చేయలేకపోయినారు, మన మిలిటరీని అటాక్ చేయలేకపోయినారు, మన ఎయిర్ ఫోర్స్ని టార్గెట్ చేయలేకపోయినారు, మన నేవీని టార్గెట్ చేయలేకపోయినారు. జస్ట్ వీళ్ళు సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే కామన్ పీపుల్, కాశ్మీర్లో ఉన్నటువంటి కామన్ పీపుల్ని, లేదంటే పంజాబ్లో ఉన్న కామన్ పీపుల్ని, లేదంటే గుజరాత్ చుట్టుపక్కల ఉన్నటువంటి కామన్ పీపుల్ని, వీళ్ళనే. భారత్పై కోపంతో విచక్షణ కోల్పోయి కాల్పులు జరిపినటువంటి పాకిస్తాన్ అన్యం పుణ్యం ఎరిగినటువంటి ఇద్దరు కవల పిల్లల్ని పొట్టను పెట్టుకుంది. జమ్మూ కాశ్మీర్లో పూంచ్ జిల్లాలో ఆర్మీ జరిపినటువంటి మోటార్ షెల్లింగ్లో 12 ఏళ్ల జోయా, అయాన్ ఖాన్ ఈ ఇద్దరు కూడా మరణించారు. చిన్నారుల తండ్రి రమీజ్ ఖాన్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన పిల్లలు చనిపోయారనే విషయం కూడా ఆ తండ్రికి ఇప్పటిదాకా తెలియదు. ఇటీవలే సంతోషంగా పుట్టినరోజు జరుపుకున్నటువంటి ఇద్దరు పిల్లల మృతి చెందడంతో వారి తల్లి ఉర్షా ఖాన్ తలడిల్లిపోతున్నారు. విద్యావకాశాల కోసం వారి కుటుంబం 2 నెలల క్రితమే పూంచ్కి మకాం మార్చింది. కాగా భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన తర్వాత పాకిస్తాన్ నుంచి భారీ షెల్లింగ్, డ్రోన్ దాడుల్లో 5 భద్రతా సిబ్బంది సహా కనీసం 27 మంది మరణించారు. చాలా మంది గాయాలు అవడం అయితే జరిగిందన్నమాట. సో ఇదంతా కూడా మీకు తెలిసిందే. కానీ చూడండి, అత్యంత కిరాతకంగా, పాశవికంగా సామాన్యుల్ని పొట్టన పెట్టుకున్నారు వాళ్ళు. డ్రోన్స్ అటాక్ కూడా ఎలా చేసినారంటే, మనోళ్ళు ఎలా అటాక్ చేసినారంటే వాళ్ళ ఎయిర్ బేస్ని కొట్టినారు, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి టెర్రరిస్ట్ కొంపల మీద బాంబులు వేసి వచ్చినారు. కానీ వాళ్ళు ఎలా చేసినారంటే కేవలం సామాన్య ప్రజలే టార్గెట్, సామాన్యుల్ని చంపాలా, భారత్లో ఒక రక్తపాతం సృష్టించాలా. వాళ్ళ ఎజెండా అంతే, రక్తపాతాన్ని సృష్టించాలి. అంతకు మించి వేరొక ఎజెండా లేదు. ఆ తండ్రికి ఆ విషయం తెలిస్తే కనుక ఆయన సగం గుండా చచ్చిపోతాడు. ఆ పిల్లలకి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిద్దాం.